హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మా ఆయన బండి దూలిన కాంచి వాళ్ళనైతే ఎక్కిన. ఇక భయంతో కూర్చున్నా కానీ కొంచెం దూరం పోయినాక ఇక భయం అనేది పోయింది. చూడండి, స్కూటీ మా బుజ్జోలేదు, మా తమ్ముడు ఇచ్చిండు. ఇక దాన్ని నేర్చుకొని తోలుతాడు. మేమైతే బండి మీద ఇప్పుడు మా మనవరాళ్ళ కాడికి పోతాము. ఎర్రబెల్లిగూడెం అయితే పోతాను. ఎందుకంటే చెప్తానా ఫ్రెండ్స్, అమ్మమ్మ మనవరాళ్ళకు గాజులు పెట్టియాలన్నట. నేనైతే మా మనవరాళ్ళ కాడికి పోతాను ఫ్రెండ్స్. చూడండి, మంచిగానే తోలుతాడు. చూస్తారా ఫ్రెండ్స్? ఇక్కడ ఆంజనేయుని గుడి ఉన్నది, తోవల తండన. నిమ్మలంగా పోని అయ్యా, నిమ్మలంగా కడెమ్మడిపోని, జర దయచేసి కడెమ్మడిపోని. నేను ఈరోజే ఎక్కిన. చూడండి ఫ్రెండ్స్, బైకు ఈరోజు అయితే బైక్ ఎక్కిన. ఇక పోతానా. బండి మీద పోయేటి అందగా నువ్వెవ్వరి కొడుకు, అందగా నీది ఏం పేరు ఉన్నది. బాయ్ ఫ్రెండ్స్. హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ లైక్ కొట్టాను ఫ్రెండ్స్. ఈ ముచ్చట మీకు ఎరికేనా ఫ్రెండ్స్? ఏంటంటే మనవరాళ్ళకి గాజులు పెట్టించుడు వచ్చినాయట. బిడ్డలకు గాజులు పెట్టియాలట. అందరు పోతారు, ప్రపంచం అంతా పోతారు. మీకు ఎరికైనా ఎరకలేదని నేను చెప్తానా. నేను గాజులు పట్టుకొని అయితే వచ్చిన మా మనవరాళ్ళకు ఇద్దరికి. ఇక ఒకళ్ళ కొడుకులు బిడ్డ కొడుకులు ఉన్నారు అనుకో, తువాలలు కప్పాలట ఫ్రెండ్స్. మొత్తం దేశం మీద ఇప్పుడు ఇదే నడుస్తుంది. ఇగో నేనైతే ఇద్దరికి గాజులు తెచ్చిన. ఇగో పచ్చయి ఇవి తెచ్చిన. ఇప్పుడు పెడతానా, మనవరాళ్ళకైతే గాజులు పెడతాను. చూడండి ఫ్రెండ్స్, దేవుడా చల్లగా ఉండాల నా మనవరాళ్ళు. పట్టమ్మ పోసేది. మీరు కూడా మీ మనవరాళ్ళ కాడికి పోయి గాజులు పెట్టుర్రి. వాళ్ళే ఉట్టుకోరు. 2000 రూపాయల చీర తీసుకోరు మీరు. నేనైతే 2000 రూపాయల చీర తెచ్చిర్రు మనవరాళ్ళు. మీరు తీసుకొని పోయి పెట్టించుకోరు. నవ్వుకుంటా అంటుందేమో అనుకునేరు. మొత్తం ఇదే నడుస్తుంది ఇప్పుడు దేశం మీద. అయ్యో బిరుగైనాయి కదరా. 5 అయితే లూజ్ అయినాయి, 5 అయితే బిరుగైనాయి. ఇంతే ఉన్నాయి 5. అయ్యో చిన్నగా అటే పోకు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పరు. హాయ్ ఫ్రెండ్స్ అని. మా అమ్మమ్మ అయితే గాజులు తెచ్చింది ఫ్రెండ్స్ అన్నారు. మాది చూయించు, ఇట్లా చూయించురా. చెల్లికెళ్ళి చూయించు, గిట్ట చూపి. గాజులు పెట్టుకున్న ఫ్రెండ్స్ అను. తెచ్చిన శిల్కం బొట్టు పిల్లలు తెచ్చినారా? మరి శిల్కం బొట్టే తెచ్చిన 1000 రూపాయలు, 500 పెట్టి. బొట్ట బొట్ట దేవుని బొట్టు. అయితే శిల్కం అది గోర్ల పెంటు పెట్టాలా? గోర్ల పెంటు తెచ్చిన గోర్ల పెంటు, శిల్కం, సీసా, గాజులట. విసులు రారా కొద్దిగా. అయ్యో గాజులు తన్నుకుంటారు కొత్త చిన్నగా. ఎక్కనట్టున్నాయి కదా. ఇంత చిన్నగా తెచ్చినవరా? 5 అయితే పెద్దగా అవుతాయి. అమ్మ ఎక్కినాయిలే. చూస్తారా ఎట్లా పెట్టుకుంటారమ్మా మనవరాళ్ళు? ఒకసారి చూపిరా, లేచి చూపిద్దురా. లేచి చూపిద్దురా నాన్న. మెచ్చుకుని తెచ్చుకోబోతుంది. చూపిద్దురా. పిలిచి అయితే మంచిగా మంచి పిలిచి ఇద్దరు
మంచిగా గాజులు చూపిస్తారు ఇప్పుడు దా రానా పచ్చ చేయకపోయినా వాళ్ళ ఈ పచ్చళ్ళు ఉంటున్నాయి ఇక దగ్గర పెట్టు ఇట్లా అమ్మమ్మ అయితే గాజులు తెచ్చింది ఇగో ఇవి కూడా తెచ్చిన కానీ లూజ్ అవుతున్నాయి దాచుకొని మళ్ళీ పెట్టుకుంటాను ఇద్దరు ఇట్లా పెట్టురా చేయిలు చేయలేదు ముస్తారు ఇస్తాను అయ్యో ఇద్దరు అక్క చెల్లెళ్ళ గాజులు ఒక్కజన అమ్మమ్మ గాజులు వీళ్ళకు ఇద్దరికి అక్క చెల్లెళ్ళకు అమ్మమ్మ గాజులు పెట్టించిందని చెప్పవు చూస్తారా ఫ్రెండ్స్ ఇట్లా పెట్టి మీరు కూడా మరి మనకు కీడాట మరి అమ్మమ్మలకు కీడాట గాజులు పెట్టకపోతే అందుకే నేనైతే తొందరగా పట్టుకొని వచ్చిన మీరు కూడా పట్టుకున్నారు భయానికి పట్టుకొచ్చిన పూలాట గాజులాట ఇవన్నీ పట్టుకొని రావాలన్నట బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అను